వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనుకున్నంత అయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాకూడదు అని బలంగా కోరుకున్నారో అదే జరిగిపోయింది. ఎన్నికల విధుల నుంచి పూర్తి స్థాయిలో వాలంటీర్లని దూరంగా ఉంచాల్సిందే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ స్టేట్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి ఉత్తర్వులు పంపించింది. మొత్తం గ్రామ వాలంటీర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా. So all the collectors and district magistrates in the state are invited to the reference seated, wherein the chief electoral officer Andhra Pradesh has informed that the village and ward volunteers are not authorized to get involved in any election related activities. కనీసం బూత్ స్థాయిలో బూత్ ఏజెంట్ల కింద కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఎన్నికల్లో మీరే నాకు సారథులు, మీరే నాకు వారధులు, మీరే చేయాలి, మీరే ఉండాలి అని చెప్పి. సో అక్కడ ఏం జరుగుతుంది? ఒక స్ట్రాటజీ ప్రకారం 50 ఏళ్లకి సంబంధించినటువంటి డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. అందులో ఎవరు ఏ పార్టీ సానుభూతి పరులు ఏంటి, అలాగే పథకాలు రద్దు చేస్తాం, అది చేస్తామని ప్రలోభ పెట్టడాలు, బెదిరించడాలు ఏంటో కూడా జరుగుతాయని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. సో వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం జరిగింది గతంలో? తిరుపతి ఉప ఎన్నిక కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్, జెడ్పీ ఎలక్షన్స్ అన్నింట్లో కూడా ఏం జరిగింది అనేది ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసినటువంటి ప్రతిపక్షాలు. దీనికి సంబంధించి అనేక సార్లు ఎన్నికల కమిషన్ వారికి లేఖ రాయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు మొత్తం అందరినీ కూడా దూరంగా ఉంచాల్సిందే అని స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారు ప్రభుత్వానికి అందజేశారు. సో ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తన 2,60,000 సైన్యం ఏదైతే ఉందో, ఆయన సొంతంగా నిర్మించుకున్న సైన్యం ప్రజల డబ్బులతోటి, ఆ సైన్యం ఎందుకు పనికి రాకుండా పోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి రఘురామకృష్ణరాజు గారు కూడా మున్సాపూర్ ఎంపీ, ఆయన ఎన్నోసార్లు లేఖలు రాశారు ఎలక్షన్ కమిషన్ కి, అలాగే పర్సనల్ గా వెళ్లి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇలా జరుగుతుంది సార్, ఎన్నికల విధులే కాదు అన్ని రకాలుగా కూడా వాలంటీర్లను యూజ్ చేసుకొని ప్రభుత్వం ఈ రకమైనటువంటి పనులు చేస్తోంది, అనైతికమైనటువంటి పనులు, రాజ్యాంగ విరుద్ధ పనులు అన్ని కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని దూరంగా ఉంచాల్సిందే అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇస్తూ మార్చి 15వ తేదీన ఈ ఉత్తర్వు రావడం అనేది కాస్త శరాఘాతంగానే వాళ్ళకి తగిలింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి తదుపరి స్పీచ్ దీని మీద ఏ విధంగా ఉంటుంది. ఎన్నికల కమిషన్ కూడా నన్ను మోసం చేసిందా అనే విధంగా ఉంటుందా? ఆయన ఏమైనా అనగలుగుతారా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.